113 ఏళ్ల నుండి మునిగిపోయిన ఒక టైటానిక్ షిప్ ని ఎందుకు ఇంకా బయటకు తీసుకోలేదు? టెక్నాలజీ ఫెయిల్ అయిందా లేకపోతే డబ్బులు సరిపోలేదా? టైటానిక్ షిప్ 1912 లో మునిగిపోయింది. అప్పుడు అంత డీప్ గా వెళ్లే టెక్నాలజీ లేదు. టైటానిక్ మునిగిపోయిన ఒక 50 సంవత్సరాల తర్వాత అల్విన్ అనే సబ్మెరైన్ టైటానిక్ ని చూసింది. టైటానిక్ ని చూసినప్పుడు దాన్ని బయటకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలే చేశారు. కానీ అంత పెద్ద షిప్ ని బయటకు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. టైటానిక్ షిప్ పైన ఉన్న ప్రతి ఇంచు పైన చాలా ప్రెషర్ ఉంటది. ప్రతి ఇంచు 46 ఎలిఫెంట్స్ బరువుతో సమానం. అండ్ ఇప్పుడు తీసుకురావాలంటే ఆల్రెడీ టైటానిక్ షిప్ మునిగిపోయి 113 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాని స్ట్రక్చర్ చాలా వీక్ అయిపోయింది. బయటకు తీసామంటే పౌడర్ అయిపోతుంది. టైటానిక్ షిప్ ని ఇప్పుడు బయటకు తీసుకురావాలంటే 15 నుంచి 20 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. అంత డబ్బులతో 25 కొత్త టైటానిక్ షిప్ తయారు చేయొచ్చు. ఆ టైటానిక్ షిప్ లో 1500 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కలబెట్టామంటే ఒక పెద్ద శ్మశానం ని తవ్వినట్టే ఉంటుంది. సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇంకొన్ని రోజుల తర్వాత టైటానిక్ మొత్తం నాశనం అయిపోతుంది. అందువల్లే టైటానిక్ ని సముద్రం లోతులోనే వదిలేశారు. అదే 20 బిలియన్ డాలర్లు మీకు ఇస్తే మీరు టైటానిక్ ని బయటకు తీసుకొస్తారా లేదా కొత్త టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తారా? వీడియో మొత్తం చూసాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతిరోజు నా నుండి మీ దాకా 1 మినిట్ లోపు మీకు అర్థమయ్యే భాషలో మీ ముందర పెట్టేస్తా. ఆ వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? వీడియోకి లైక్ చేసుకొని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.